హాయ్ అండి. ఇప్పుడు మీకు చూపిస్తుంది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి శ్రీచక్ర ఆలయం అండి ఇది. అసలు ఈ ఆలయాన్ని ఎందుకిలా నిర్మించారు? ఎవరు నిర్మించారు? అనేది పార్ట్ 4లో వివరించానండి. దాని కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియోలో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. అమ్మవారి ఆదేశం ప్రకారం ఆలయాన్ని నిర్మించాలనే సంకల్పంతోని శాస్త్రి గారు 108 మంది రుద్వికులతో 16 రోజుల పాటు దేవి యాగాన్ని పరమనిష్టగా చేశారంట. దేవీపురంలోని ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నారు. అక్కడ దాతలు 3 ఎకరాల స్థలాన్ని ఇవ్వగా అప్పుడు ఆ ప్రదేశంలోని ఎక్కడ ఆలయాన్ని నిర్మించాలని శాస్త్రి గారు ఆలోచిస్తున్న సమయంలోని ఒకరోజు శాస్త్రి గారు ధ్యానంలో ఉండగా అగ్నిగుండంతో మెరుపులతో మెరిసే శరీరంతో 16 ఏళ్ల బాలిక గల శ్రీదేవి దర్శనమిచ్చింది. అప్పుడు పరవశంతో శాస్త్రి గారు అమ్మవారిని దర్శించగా అక్కడే తనకు ఇల్లు కట్టమని ఆజ్ఞాపించిందంట. అమ్మ ఆదేశం ప్రకారం అక్కడే ఆలయాన్ని నిర్మించాలని త్రవ్వగా పంచలోహాల శ్రీచక్రం లభించడంతో ఇక అదే ఆకారంతోని అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా ఇక్కడ ఏ ఆలయాలు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇంతకీ ఆలయం ఎక్కడుందంటే విశాఖపట్నానికి దగ్గరలో సబ్బవరానికి 5 కిలోమీటర్ల దూరంలో దేవీపురంలో ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.